ప్రో కబడ్డీ సీజన్ 13 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఆక్షన్ ఎప్పుడు పెడతారు? ప్లేయర్స్ యొక్క రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది? సో నార్మల్గా చూసుకుంటే ఈ టైంకి ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ అయిపోలే. అంటే మనం గత 2 ఏళ్లలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆగస్టులోనే స్టార్ట్ అయింది. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం అసలు ఈ సీజన్ 13కి సంబంధించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో చాలామంది ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అసలు ఈ సీజన్ 13 ఎందుకు లేట్ అవుతుందని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఈసారి ప్రో కబడ్డీ లీగ్ చాలా లేట్ కాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ డిసెంబర్లో స్టార్ట్ అవుద్దంట. అంటే ఈ ఏడాది చివరి వరకు మనమైతే ఈ లీగ్ కోసం వెయిట్ చేయక తప్పదు. వేరేస్ ఆక్షన్ విషయానికి వస్తే దీనికోసం కూడా మరో 2 months వెయిట్ చేయక తప్పదు భయ్య. ఎందుకంటే ఈ సీజన్ 13 యొక్క ఆక్షన్ మిడ్ అక్టోబర్లో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే అసలు ఈ డీలేకి కారణం ఏంటి? ఈసారి ప్రో కబడ్డీ ఎందుకు లేట్ అవుతుంది? సో దీనికి మెయిన్ రీజన్ ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్స్. మనకి 2026 సెప్టెంబర్లో ఏషియన్ గేమ్స్ ఉండబోతున్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే అక్టోబర్లో స్టాండ్ అండ్ కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఉండబోతుంది. ఇక చివరిగా నవంబర్ ఎండింగ్కి చూసుకుంటే 6th ఏషియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ ఉన్నాయి. సో విధంగా బ్యాక్ టు బ్యాక్ 3 months పాటు వరుసగా 3 ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్స్ జరగబోతున్నాయి. అండ్ వీటి కోసం ఆల్రెడీ ఆయా దేశాల ఇంటర్నేషనల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేసేసాయి. అంటే మెయిన్ ప్లేయర్స్ అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టేశారు. సో దీనివల్లే నార్మల్గా ఉండే ఆగస్ట్ అక్టోబర్ విండోలో ఈసారి ప్రో కబడ్డీ పాసిబుల్ కాలేదు. పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకున్న టోర్నమెంట్స్లో ఇండియా మరియు ఇరాన్ జట్లు చాలా స్ట్రాంగ్ కాంపిటేటర్స్. 3 టోర్నమెంట్స్లో కూడా 2 జట్లు ఆడతాయి. సో ఇంత ఇండియా మరియు ఇరాన్ దేశాల నుంచి మెయిన్ ప్లేయర్స్ లాగా ఇంకేం ప్రో కబడ్డీ పెడతారు? అందుకే పోస్ట్ పోన్ అయింది ఈసారి. ఈవెన్ ఆక్షన్ కూడా కొంతవరకు ఇంకా డీల్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మిడ్ అక్టోబర్లో అంటున్నారు కానీ మేబీ అక్టోబర్ చివరిలో కూడా జరగచ్చు. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ అలాగే కామన్వెల్త్ ఛాంపియన్షిప్ ఈ 2 కూడా చాలా పెద్ద టోర్నమెంట్స్. చాలా ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. దీంతో 2 టోర్నమెంట్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆక్షన్ పెట్టచ్చు. ఎస్పెషల్ ఇలా చేయడం వల్ల ప్లేయర్స్ యొక్క ఇంజరీస్ మరియు ఫిట్నెస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ ఆక్షన్లో కొంతవరకు కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయొచ్చు టీమ్స్ అని కూడా. సో ప్రస్తుతానికి అయితే మనం ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం వెయిట్ చేయక తప్పదు. మోస్ట్ లైక్లీ ప్లేయర్స్ యొక్క రిటెన్షన్ లిస్ట్ అక్టోబర్ 1st వీక్లో రిలీజ్ చేస్తారు. అంటే ఒక 2 weeks తర్వాత అంటే అక్టోబర్ 3rd or 4th వీక్లో ఆక్షన్ పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక చివరిగా లీగ్ అనేది మోస్ట్ లైక్లీ డిసెంబర్ 3rd week or 4th వీక్లో కూడా స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ప్రో కబడ్డీ సీజన్ 13కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. మీకైతే ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ 13 ఎందుకు లేట్ అవుతుందో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.